వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక పరిశీలన చేస్తే ఈరోజు జనవరి నెల 12వ తారీఖు. ఈ జనవరి 12 అంటే మనకు గుర్తొచ్చేటువంటి విషయం ఒకటే, మహానుభావుడైనటువంటి రామకృష్ణ పరమహంస గారి యొక్క ప్రియ శిష్యుడైనటువంటి శ్రీ 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 వివేకానందుని యొక్క జన్మదినం ఈ జనవరి 12 చాలా ప్రాముఖ్యత. ఈరోజు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:39. అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం ఈ రోజు నుండి ప్రారంభమవుతూ ఉన్నది. శుక్లపక్షం పాడ్యమి తిథి భృగువాసరం. ఈ పుష్యమాసము శూన్యమాసం అంటారు. ఈ పుష్యమాసంలో ఏ విధమైనటువంటి శుభముహూర్తాలు కూడా ఉండవు కూడాను. ఏ ముహూర్తాలు కూడా ఉండవు. ఎవరైనా పొరపాటున చిన్న అంటే ఈ అద్దిల్లు మారడానికి ఇంకా మనకు అవకాశం లేదు అనుకునేటువంటి వారు మాత్రం కొంత ఈ పుష్యమాసాన్ని ఉపయోగించుకోవచ్చు. శంకుస్థాపనలకి కానీ గృహ ప్రవేశాలకి కానీ మరి ఏ ఇతరత్ర శుభ కార్యక్రమాలకి సైతం పుష్యం పనికిరాదు. పుష్యే చాగ్ని భయం చేయవా, పుష్యమాసమున పోవు అగ్ని చేత అన్నాడు. ఈ మాసంలో పొరపాటున ఎవరైనా ఇళ్ళు ప్రారంభం చేస్తే, గృహప్రవేశాలు చేస్తే అందులో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి దూరంగా ఉండాలి. అలాగే ఈరోజు పాడ్యమి తిథి సాయంత్రం 4:30 వరకు ఉన్నది. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:44 వరకు ఉన్నది. ఇది మృదు నక్షత్రము, చాలా మంచిది ఉత్తరాషాఢ. యోగ కరణాలు హర్షం భవ బాలువ కరణాలు యోగాలు ఉన్నాయి. అమృత కాలము ఉదయం 11:37 లగాయతు 1:09 వరకు ఉన్నది. ఇది శుభకాలము. అంటే 11:37 టు 1:09 వరకు ఉండేటువంటి కాలం శుభకాలము. ఇందులో ఏదైనా ముఖ్యమైన పనులు, ప్రయాణాలు, ఎవరితోనైనా మాట్లాడడము, ఏ పనైనా ప్రారంభించడం, దేనికైనా అడ్వాన్స్లో ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా చేసుకోవచ్చును. అలాగే ఉదయం దుర్ముహూర్తం ఉన్నది 8:50 లగాయతు 9:34 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. అలాగే మరలా దుర్ముహూర్తం 12:30 టు 1:14 వరకు ఉన్నది. రాత్రి వర్జ్యం ఉన్నది 9:30 టు 11:01. అయితే ఈరోజు కొత్త మాసం ప్రారంభమైనది కాబట్టి ఈ మాసంలో మాసం ప్రాముఖ్యత, పుష్యమి నక్షత్రము పౌర్ణానికి ఉండేటువంటి మాసం ఈ పుష్యమాసము. ఇందులో శుభ కార్యక్రమాలు నింద్యము, దీని శూన్యమాసము అంటారు. ఏ విధమైన శుభ కార్యక్రమాలు చెయ్యరు. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ రోజు పాడ్యమి తిథి, అందులోనూ ఈరోజు శుక్రవారం. పడమర దిక్కుకు ప్రయాణం చేయకూడదు. ఎవరైనా పడమర దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే ఉత్తరానికి వెళ్ళి పడమర దిక్కుకు ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు నవజాత శిశువులు ఎవరు జన్మించినా కూడా వారు శాంతి చేసుకోనక్కర్లేదు. ఇది శాంతి నక్షత్రం కాదు కాబట్టి. అలాగే ప్రత్యేకించి వాళ్ళ వివేకానందుని యొక్క జన్మదినము, ఆయన్ని మనం ఖచ్చితంగా స్మరించాలి. అటువంటి ఒక భావి తరాలకి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఆయన అందించడం జరిగింది. ఆయన యొక్క దివ్య ప్రభని మనందరం కూడా గుర్తు చేసుకుని ఆయన యొక్క గురువులను సైతం మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి, ఈ శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి శుక్రుని యొక్క అనుకూలత ఉండేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో, అంటే మేషరాశి కానివ్వండి, అలాగే కర్కాటకం కానీ, సింహం కానీ, అలాగే తులారాశి కానీ, లేదా వృశ్చిక రాశి, మకర రాశి వారికి కానీ ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రబలం అధికంగా ఉండేటువంటి రాశులను సైతం మనం గుర్తిస్తే మిథున రాశి కానీ, కర్కాటకం కానీ, అలాగే వృశ్చిక రాశి కానీ, మకరం కానీ, మీనం కానీ ఈరోజు చాలా సానుకూలంగా ఉంటాయి. ఈ రాశుల వారందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం ఉంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి ఏ పనైనా చేయదలుచుకుంటే ఆ పనిని దుర్ముహూర్తాలు వర్జ్యాలు లేకుండా మనం చేయాలి. అలాగే ఈరోజు మిగతా రాశుల వారు భగవద్ అనుగ్రహం కోసమై అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండాలి. లలితా సహస్రనామ పారాయణం గనక పుష్యమాసం ప్రారంభంలో గనక మనం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.